సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులంతా కూడా తండోపతండాలుగా విచ్చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం తొలిపావంచ వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుని గిరి ప్రదక్షిణకు సిద్దమవుతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మరి గత ఏడాది కంటే ఈ ఏడాది భక్తులు ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి బారికేడ్లను ఏర్పాటు చేసి ఏదైతే ఈ 32 కిలోమీటర్ల పాటు కూడా జరిగేటువంటి గిరి ప్రదక్షిణకు సంబంధించి ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను కట్టుదిట్టంగా ఏర్పాటు చేసింది. మరి సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తుల కోసం ఉచిత బస్సులు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే భక్తులంతా కూడా తొలిపావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకొని లక్షలాది మంది భక్తులు ఈ రోజు ఉదయం నుంచి కూడా విచ్చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి స్వామివారి దివ్యరథం ప్రారంభం అవుతుంది. దివ్యరథం ప్రారంభమయ్యాక మరికొంతమంది భక్తులు విచ్చేసే అవకాశం కనిపిస్తుంది. గత ఏడాది 7 లక్షల మంది సుమారు హాజరైనట్టు తెలుస్తుంది. మరి ఈ ఏడాది ఆ సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. 10 లక్షల మంది వరకు కూడా హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు. తొలిపావంచ వద్ద మనం చూస్తున్నాం. ఈ రోజు రేపు ఈ గిరి ప్రదక్షిణ జరుగుతుంది. కేవలం విశాఖ వాసులే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి గిరి ప్రదక్షిణలో భాగంగా భక్తులు భక్తి శ్రద్ధలతో గోవిందనామ స్మరణలతో ఆ ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ విధంగా వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? మేడం ఎక్కడి నుంచి వచ్చారండి? వైజాగ్ నుంచి వచ్చి ప్రతి ఏడాది వస్తుంటారా? ప్రతిసారి ఇది మూడోసారి. ఎలా అనిపిస్తుంది మేడం? అంటే కాలి నొప్పులున్నా ఏమి అనిపించదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ నొప్పులు ఉండవు. భయం వేసి వస్తాను, చాలా చక్కగా చేసుకుని వెళ్తారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ పెరుగుతుంది కానీ తగ్గలేదు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంతా దేవుడి దయ. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాం. 32 కిలోమీటర్ల పాటు కూడా ఎంతో ఉత్సాహంగా స్వామివారిని జపిస్తూ గోవిందనామ స్మరణని జపిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున వృద్ధులతో పాటు మహిళలు యువత కూడా ఈసారి చాలా ఉత్సాహంగా గిరి ప్రదక్షిణలో భాగంగా పాల్గొంటున్నారు. మరోవైపు భక్తుల కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ 50 ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ రోజు రేపు కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ గిరి ప్రదక్షిణ కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఈ రోజు మధ్యాహ్నం స్వామివారి రథం ప్రారంభమవుతుంది. రథం ప్రారంభమైన తర్వాత మరికొంతమంది ఇంకా క్రౌడ్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ప్రతి గంట కూడా భక్తులు తాకిడి ఎక్కువగా పెరుగుతుంది. తొలిపావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుని భక్తులంతా కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా ప్రత్యేకమైనటువంటి డ్రోన్లు అన్ని కూడా ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి బారికేడ్లను కూడా ఎక్కడికక్కడ పెట్టి తోపులాట జరగకుండా ఎక్కడికక్కడ వచ్చినటువంటి భక్తులంతా కూడా ప్రత్యేకంగా మనం చూస్తున్న సీసీ కెమెరా నిఘాలో పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 3000 మంది పోలీసులు విధుల్లో ఈ రోజు ఉంటున్నారు. రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి ఇక్కడ గిరి ప్రదక్షిణకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మనం చూస్తున్నాం. ఇటు ఎన్ఏడి నుంచి గోపాలపట్నం మీదుగా భక్తులంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇటు హనుమంతవాక నుంచి కూడా వచ్చే భక్తులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఆ బస్సుల్లో ఇక్కడికి తొలిపావంచ వద్దకు చేరుకొని మొక్కులు చెల్లించుకొని వీళ్ళంతా కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు భారీ ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో స్వామివారి దివ్యరథం ప్రారంభం కాబోతుంది. 32 కిలోమీటర్ల పాటు కూడా ఈ రథం చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత స్వామివారి దర్శనం చేసేందుకు భక్తులంతా కూడా భారీ సంఖ్యలో వస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో చిరంజీవి, ఎన్టీవీ, సింహాచలం నుంచి.